వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అన్నమాట. నిన్నైతే భోగి వీడియో పెట్టాను కదండి, ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి సావిత్రి మామ గారి ఇంట్లో గొబ్బిళ్ళ ఫంక్షన్ అన్నమాట. మనవరాలకి గొబ్బిళ్ళు అయితే పెట్టించారు. నేను వెళ్ళంగానే ఇక్కడ చూడండి, నేను వీడియోలో కామన్ గా చెప్పే డైలాగ్స్ అయితే ఇక్కడ చెప్పేస్తున్నారు అనమాట. చెప్తుంటే ఒకసారి చెప్పు వీడియో తీస్తానని చెప్పి వీడియో తీసాను అనమాట. అందరికీ నమస్కారం అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నాం అనుకుంటామండి. ఈ రోజు మనం చూడబోతున్నాము గొబ్బిళ్ళు ఎలా జరుపుకుంటారో చూసాము. మా పిన్ని కూడా అంతే, నన్ను చూసిందంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్టైల్స్ అని మొదలు పెడుతుంది. ఇక సంక్రాంతి రోజు అయితే మేమైతే స్నానాలు చేసి కొత్త బట్టలు వేసేసుకున్న తర్వాత ఈ గొబ్బిళ్ళు పేరంటానికి అయితే వచ్చానండి. టిఫిన్స్ చేసేసిన తర్వాత 10 o'clock కి పేరెంట్ కాన్ అన్నారనమాట. పేరెంట్ కాన్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి మా సాస్వికమ్మ, పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే గొబ్బిళ్ళు పేరంటాం కదా, అంతా అయ్యేదాకా అయితే ఉండలేదండి. ఎందుకంటే అంతర్వేది వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. అప్పనపల్లి అంతర్వేది అయితే వెళ్తున్నాము. బొట్టు ఉంచుకుని అయితే వెళ్ళిపోయాను. నేను ఒక 10 నిమిషాలు మాత్రమే ఉన్నాను అనమాట. అమ్మమ్మ గారి ఇంట్లో గొబ్బిళ్ళు పేరంటం భలే ఉంటది కదా. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అందరితో కలిసి గొబ్బిళ్ళు అయితే పెట్టుకునేదాన్ని అండి. చాలా మంది కలిసి పెట్టుకునే వాళ్ళం. బొమ్మలకలు అవన్నీ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. అప్పటి రోజులు భలే బాగుండేవి. అందంగా రెడీ చేసేవారు మమ్మల్ని అప్పుడు చిన్నప్పుడు. మేమేమో చిన్న చిన్న పిల్లలము. ఓణీలు వేసేసేవారు, చీరలు కట్టేసేవారు, అందంగా రెడీ చేసి కూర్చోబెట్టేసి పేరెంటకాలు పెట్టేవారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇస్తున్నారు అనమాట. పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇంక ఇక్కడ అందరికి వెళ్ళొస్తానని చెప్పి అయితే వచ్చేసానండి. నాకైతే అసలు వెళ్ళాలని అనిపించలేదు అనమాట. కొద్దిసేపు కూర్చుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇదిగోండి మా సాహస్వికమ్మకి ఇచ్చిన గిఫ్ట్ తనే తెచ్చుకుంటుంది. ఇంకా అంతర్వేది అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. నేను వెళ్ళి వచ్చేసిన తర్వాత మా అమ్మగారు వెళ్ళారనమాట. ఒకసారి బొట్టించి వచ్చేస్తాను అనేసి మా అమ్మగారు వాళ్ళ మేనత్త గారి ఇంట్లోనే గొబ్బిళ్ళ పేరెంటం అయితే జరిగిందనమాట. మా ఎంగేజ్మెంట్ కూడా వీళ్ళ ఇంట్లోనే జరిగిందండి. ఇదిగోండి, వీళ్ళు అరుగు మీద పెట్టారు పేరెంటం. చాలా బాగుంది కదా. మా అమ్మగారు వచ్చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీళ్ళు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్ లో యాడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే అప్పనపల్లి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. అంతర్వేదిలో టెంపుల్ క్లోజ్ అవుతుందేమో అనేసి ఫస్ట్ అయితే అంతర్వేది వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, వెళ్ళేదారిలో ఈ కొబ్బరి తోటలు అన్ని కూడా వీడియో తీసాను అనమాట. వెళ్ళేదారిలో చాలా కోడి పందాలు అయితే జరిగినాయండి. చాలా భారీగా జరిగినాయి అనమాట. ఈసారి ఎక్కువ ఏమో జరిగింది అని అనిపించింది నాకైతే. మీ అందరికి కూడా కోనసీమ చూపించేద్దాం అనేసి ఈ వీడియో అయితే తీసానండి, చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అంతర్వేదికి అయితే వచ్చేసాము. స్వామివారి గుడి దగ్గరలో ఉన్నాం అనమాట. రష్ అయితే ఉండదని అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంది. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో, రోడ్ అంతా కార్సే, ఫుల్ కార్స్ ఉన్నాయి రోడ్ అంతాను. ఇదిగోండి, ఇక్కడ మా శాశ్వతమ్మ బజ్జి ఉంది. లక్ష్మీ నరసింహస్వామి గుడికి రావాలంటే అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఆ అనుగ్రహం లేకపోతే మనమైతే రాలేమన్నమాట. ఎన్ని రోజులకి మనకైతే ఈ స్వామి గుడికి వెళ్ళే అనుగ్రహం అయితే వచ్చింది అని అనిపించింది అనమాట నాకైతే. అందుకే వచ్చాము అని అనిపించింది. నేనైతే చాలాసార్లు వెళ్ళాలి అని అంటూ ఉంటాను కానీ ఏదో ఒకటి సరిపోతుందండి, వెళ్ళడం అయితే కుదరట్లేదు అనమాట. టెంపుల్ బయట గోవిందనామం అయితే పెడుతున్నారనమాట. బేబీలోని మా డాడీ గోవిందనామం అయితే పెట్టించేసుకున్నారు. వీళ్ళు నామం పెట్టించుకోవడం నేను చూడలేదు. సాస్విక బజ్జి ఉంది కదా, సాస్విక లేచిన తర్వాత అడుగుతుంది, అది ఏడుస్తుంది అని అన్నాను. అది లేచిన తర్వాత ఫస్ట్ నాకు నామం కావాలి అని అడిగింది అనమాట. ఇదిగోండి, ఇక్కడ స్వామివారి రథం చూసారా. ఈ బుజ్జు కుక్క పిల్ల చూడండి భలే ఉంది. సాస్విక మెలుకుగా ఉంటే చూసేది అని అనుకున్నాను.
సాత్విక నామం కావాలి అని ఏడుస్తుంటే మా డాడీ నేను పెట్టిస్తానమ్మా నీకు అని అంటున్నారనమాట. వచ్చేటప్పుడైతే మళ్ళీ ఖచ్చితంగా పెట్టించారనమాట దానికి. స్వామివారి గుడి చుట్టూ చాలా ఆవులైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా విశేషంగా ఉన్నారు. ఇదిగోండి చూసారా ఎంతమంది జనం ఉన్నారో, ఫుల్ రష్ ఉంది. టికెట్స్ అయితే తీసేసుకున్నారు మా వాళ్ళు. 100 రూపీస్ టికెట్ తీసుకున్నారండి, అదే హైయెస్ట్ అంట. ఇదిగోండి టికెట్ తీసుకుని కూడా మేము లైన్ లో నుంచున్నాము చాలా సేపు, ఇంచుమించు 1 అవర్ వరకు నుంచున్నామండి లైన్ లో. 1 అవర్ పైనే నుంచున్నామేమో కూడా. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి గుళ్ళో మెయింటెనెన్స్ అయితే అస్సలు బాలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా దానికి టికెట్ పెట్టాల్సినంత అవసరం ఏముంది? 100 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్ కి. ఇష్టం వచ్చినట్టయితే పంపించేస్తున్నారనమాట జనాల్ని లోపలికి. లైన్ లో చూసారా, లైన్ లో నుంచున్నాం మేము, టికెట్స్ తీసుకున్నాము. పెద్ద లైన్, ఎన్ని రౌండ్స్ తిప్పారంటే అన్ని రౌండ్స్ తిప్పారనమాట టికెట్. చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడిపోతారు. నేనైతే సాత్విక చాలా ఏడ్చింది. నేను లైన్ లోంచి బయటకి రావడానికి కూడా లేదనమాట. మళ్ళీ ముందుకొచ్చి ఆ ముందు నుంచి నేను లైన్ లోంచి బయటకొచ్చి మళ్ళీ లైన్ లోకి అయితే వెళ్ళాను. మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి. టికెట్స్ తీసుకుని లైన్ లో నుంచి మధ్యలోంచి వెళ్ళిపోవడం ఏంటి జనాలు అసలు. ఒక ఆయన అయితే తిట్టుడు తిట్టాడా అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళని. అందులోనూ పండగ రోజులంటే ఒకళ్ళకి ఇద్దరు ఉండాలి. అలాంటిది ఎవ్వరు లేరనమాట. జనం ఎక్కువ ఉన్నప్పుడు చూసుకునే వాళ్ళు రావాలి కదా. సెక్యూరిటీ అందరూ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కానీ ఇక్కడ లైన్స్ దగ్గర అయితే ఎవ్వరు లేరనమాట. ఇక్కడ లైన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారనమాట. ఇదిగోండి స్వామివారి గుడికైతే వచ్చేసాము. సంక్రాంతి రోజు కదండి, పూలతో అలంకరించారనమాట. అందులోనూ ధనుర్మాసం అంటే లక్ష్మీనారాయణుడికి ఎక్కువగానే చేస్తారు కదండి ధనుర్మాసం పూజలు. విశేషంగా చేస్తూ ఉంటారు. ఇదిగోండి దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా కొద్దిసేపు కూర్చుని ఫొటోస్ తీసుకున్న తర్వాత మేమైతే స్వామివారి ప్రసాదం తిందామనేసి వెళ్ళామండి. అన్నదానం ఉంటుంది కదా ఇక్కడ. గుడంతా కూడా చాలా బాగుందండి. చాలా విశేషంగా ఉందన్నమాట. పైన ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం, నాకు ఓహో తెలిసాక రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట అని అనుకుంటున్నాను. మరి నేను నాకు ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినట్టు గుర్తయితే లేదు నాకు. చిన్నప్పుడు ఏమైనా వచ్చానేమో గానీ ఓహో తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా గుడి అయితేను. కొబ్బరి చెట్లు ఉన్నాయి చుట్టూరా కూడాను. స్వామివారి గుడి పైన ఉన్న శిఖరం తీస్తుంటే సూర్యుడు కూడా ఉన్నారు పక్కనే. గుర్రాలతో ఉంది చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి స్వామివారి అన్న ప్రసాదం జరుగుతుందండి. అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామివారి ప్రసాదం అయితే చాలా బాగుందండి. ప్రసాదం తీసుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. స్వామివారి గుడి బయట ద్వారం నుంచి తీసానేది వీడియో బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి మా సాస్వికమ్మకి ఆవులు కనిపించినాయి అంట. ఆవులు కావాలి ఆవులు కావాలి అని అంటుంది. గొడవ చేస్తుంది, రాదంట, బయటికి చేయి వదిలించుకుని వెళ్ళిపోతుంది చూసారా. ఇంకిక్కడ వచ్చేసి చిలక జ్యోతిష్యం అయితే చెప్పించేసుకున్నామండి. సరదాగా మా డాడీ చెప్పించారనమాట. నేను ఎప్పుడైనా చెప్పించుకుందాము అని అనిపిస్తది కానీ నాకైతే చాలా భయము. ఇలాంటివన్నీ నమ్మను నేను. నమ్మాలన్నా కూడా అనిపించదనమాట. అందరూ మంచిగా చెప్పరు కదండీ! కానీ ఇక్కడ చెప్పిన అతనైతే మాత్రం చాలా చెప్పాడనమాట. మేము నలుగురమే అంతమందో చెప్పించుకున్నాము. చాలా చెప్పాడు. నలుగురికి కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాడనమాట. ఈ చిలక చాలా కార్డ్స్ తీసింది కదా! ఇది ఎవరిది అనుకుంటున్నారు? మా వారిదనమాట. మా అందరివి కూడా చెప్పించుకున్నాం మేము సరదాగా. మావి 2, 3 కార్డ్స్ తీసి వదిలేసింది గానీ, మా వారిది మాత్రం 10 కార్డ్‌లు పైన తీసిందది.
మేమందరం చెప్పించేసుకున్న తర్వాత మా శాశ్విక అమ్మకి చెప్పించలేదు మేము. అది అడిగిందనమాట చెప్పించమని. చెప్పించమని అడిగితే సర్లే చెప్పిస్తాననేసి అన్నారు మా డాడీ. చెప్పిద్దాము అనేసరికి అతనన్నాడు 5 ఇయర్స్ ఉండాలండి. 5 ఇయర్స్ ఉంటే గాని చెప్పను అని అన్నాడనమాట. సరే అనేసి వచ్చేసాము. మా శాశ్వికమ్మ అయితే భలే అడిగిందసలు నాకు కూడా కావాలి అనేసి. నాకైతే భలే అనిపించిందండి. వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. చిలక వచ్చి బయటకొచ్చి కార్డ్ తీసి చెప్పడం అదంతాను. ఇదిగోండి ఇక్కడైతే అప్పనపల్లి అయితే వచ్చేసామనమాట. కోడి పందాలయితే జరుగుతున్నాయి ఇక్కడ. చూసారా కొబ్బరి తోటల్లో జరుగుతున్నాయన్నమాట కోడి పందాలు. ఎన్ని బైక్స్, కార్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. ఇదిగోండి తీర్థం. అప్పనపల్లిలో తీర్థం అనేది ఎవ్రీడే ఉంటది. ఇదిగోండి టెంపుల్ అన్నమాట. పాత గుడి, కొత్త గుడి 2 ఉంటాయి ఇక్కడ. స్వామివారు ఇక్కడ స్వయంభూ వెలిసారు. కొబ్బరికాయల్లో వెలిసారని అంటారనమాట. అండం అంటే కొబ్బరికాయల్లోనే వెలిసారనమాట స్వామివారు. స్వామివారి స్థల పురాణం అనేది నేను ఫోటో తీసానండి. లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే చదవచ్చు. ఇక్కడ స్టోరీ మా డాడీ నాకు చెప్పింది ఏంటి అంటే, ఒకాయన కొబ్బరి వ్యాపారం చేసేవారు. ఆయన ప్రతిసారి ఆయనకొచ్చిన లాభంలో ఇంత అనేసి స్వామివారికి ఇస్తాను అనేసి ముడుపు కట్టి ఇచ్చేవారంట. అది ముడుపు తిరుపతికి వెళ్దాము, తిరుపతిలో వేద్దాము అని ఆయన అనుకునేసరికి స్వామివారు ఆ రోజు రాత్రి కలలో కనిపించి నువ్వు రానక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పారంట. ఆ తర్వాత ఆయనకి కొబ్బరికాయల్లో స్వామివారు కనిపించడం అనేది జరిగిందనమాట. ఇలా స్వామివారు వెలిసారు అనేసి నాకైతే మా నాన్నగారు చెప్పారనమాట. ఇదిగోండి ఇక్కడ ధనుర్మాసం కదండి. గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది కదా భోగి రోజు. చూసారా గుడంతా ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారు. చాలా బాగుందండి. స్వామివారిని అయితే వీడియో తీయకూడదని నేను తీయలేదన్నమాట. చెరుకు గడలతో భలే ఉన్నది అసలు. చాలా బాగుంది. ఇదైతే వెలిసిన దేవాలయం అండి. దీన్ని కూడా చూపించేస్తున్నాను మీకు. ఈ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. ఏమనుకుంటే అది జరుగుతుంది అనమాట. 7 శనివారాలు అనేవి ఇక్కడ కూడా చేసుకుంటున్నారు కదా. ఇక్కడ కూడా లోపల స్వామివారిని వీడియో అయితే తీయకూడదు అనేసి తీయలేదన్నమాట అండి. ఇంతేనండి మా సంక్రాంతి రోజు అయితే ఇలా గడిచిందనమాట దేవాలయాల్లో. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ గా అనిపిస్తుందండి.
ఇంకా గొబ్బిల పేరెంటకంలో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనేది చూపిస్తానని అన్నాను కదండి. ఇదైతే నాకు ఇచ్చారనమాట తాంబూలంతో పాటు కామధేనువు. చాలా బాగుంది కదా. పిల్లలకైతే కలర్ పెన్సిల్స్ స్నాక్స్ నోట్బుక్ లాగా ఇచ్చారనమాట. ఇంకా సాయంత్రం టిఫిన్స్ చేసేసిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఈ రోజైతే ఈ విధంగా గడిచిందనమాట. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.